మేడ్చల్ జిల్లా పోచారంలో కాల్పులు కలకలం సృష్టించాయి. యమ్నంపేట కిట్ ఇండస్ట్రీ వెనకాల ఉన్న వెంచర్లో ప్రశాంత్ సోను సింగ్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపి పరారయ్యాడు ఇబ్రహీం అనే వ్యక్తి. తీవ్రంగా గాయాలతో సోను సింగ్ వెంచర్ నుంచి బయటకు వచ్చి కింద పడిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సోను సింగ్ ను హాస్పిటల్కి తరలించారు. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇద్దరి మధ్య గొడవ ఎందుకు జరిగింది, రియల్ ఎస్టేట్ గొడవలా ఇంకా ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు బహదూర్పురాకి చెందిన రౌడీ షీటర్ ఇబ్రహీంగా గుర్తించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు పోలీసులు. మేడ్చల్ జిల్లా పోచారంలో కాల్పులు కలకలం సృష్టించాయి. యమ్నంపేట కిట్ ఇండస్ట్రీ వెనకాల ఉన్న వెంచర్లో ప్రశాంత్ సోను సింగ్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపి పరారయ్యాడు ఇబ్రహీం అనే వ్యక్తి. తీవ్రంగా గాయాలతో సోను సింగ్ వెంచర్ నుంచి బయటకు వచ్చి కింద పడిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సోను సింగ్ ను హాస్పిటల్కి తరలించారు. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇద్దరి మధ్య గొడవ ఎందుకు జరిగింది, రియల్ ఎస్టేట్ గొడవలా ఇంకా ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు బహదూర్పురాకి చెందిన రౌడీ షీటర్ ఇబ్రహీంగా గుర్తించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు పోలీసులు.